హాయ్ ఫ్రెండ్స్, లక్కీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు రాజు. లక్కీకి ఎవరున్నారు, మనమే కదా ఉండేది అని అందరికీ చెప్పి అందరినీ హాల్లోకి తీసుకొని వస్తాడు రాజు. లక్కీ సిగ్గుపడుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. బాబు, నువ్వేం చదువుకున్నావు అని అడుగుతుంది పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్తాడు లక్కీ. చదువా పాడా, మొత్తం గాలికి తిరుగుతూ ఉంటాడు. ఊరు వాడ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ఉంటాడని భ్రమరాంబ చెప్తుంది. అబ్బాయికి అమ్మా నాన్న లేని విషయం ముందుగానే ఎందుకు చెప్పలేదని పెళ్లి కూతురు మమ్మీ అడుగుతుంది. అబ్బాయి మంచోడే కదా అంటాడు శేషు. పెళ్లిలో కన్యాదానం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అంటుంది పెళ్లి కూతురు మమ్మీ. అదే మీ ప్రాబ్లం అయితే కన్యాదానం చేయడానికి అయితే మా ఇంట్లో చాలామంది ఉన్నారండి. మా రేఖ పిన్ని వాడి తల్లి స్థానంలో ఉంటుంది అని రాజు అనగానే షాకింగ్గా చూస్తుంది రేఖ. తల్లి స్థానంలో ఉండడం ఏంటి, రేఖ పిన్నియే కదా వాడి తల్లి అని రాజు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు భ్రమరాంబ, భూషణ్, లక్కీ, అపర్ణాదేవి. మరి ఇప్పటికైనా రేఖ లక్కీ తన కొడుకే అని ఒప్పుకుంటుందా లేదా, రాజు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.